రాజకీయం అంటే సంపాదన అన్న ఫీలింగ్ వచ్చేసింది. 4 పైసలు కాదు, 4000 కోట్లు సంపాదిస్తేనే రాజకీయ నాయకుడన్న పేరు పడిపోతుంది. ఆ పని చేయకుండా రాజకీయాల్లో ఉంటే అసమర్థుడని నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అందుకే సంపాదనకు ఎన్ని అక్రమ మార్గాలున్నాయో అన్ని మార్గాలను నేతలు ఫాలో అవుతున్నారు. దందాల కోసం రాజకీయ ప్రత్యర్థులతో సైతం చేతులు కలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సుదూర సరిహద్దు జిల్లా శ్రీకాకుళంలో కూడా ఇప్పుడు నేతల దందాలు శృతిమించుతున్నాయి. ఒక ఆయన మాజీ మంత్రి, మరో ఆయన ప్రస్తుత మంత్రి. మాజీ మంత్రికి ప్రస్తుత మంత్రి మద్దతు లభించింది. ఇక కబ్జాలకు కొదవే లేకుండా పోతోందని సిక్కోలులో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిత్యం నీతులు చెబుతూ బోధకుడిలా ప్రవర్తించే ఆ మాజీ మంత్రి ఇటీవలి కాలంలో వైసీపీని వీడి జనసేనలో చేరతారని చెప్పుకున్నారు. కొద్ది రోజులకే రూటు రివర్సు తీసుకుని తాను వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించిన ఆ మాజీ మంత్రి ఏకంగా ఇప్పుడు 150 ఎకరాలు కబ్జా చేశారని చెబుతున్నారు. వాటిని ప్లాట్లుగా వేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఉత్తరాంధ్రకే చెందిన ఒక ప్రస్తుత మంత్రి పూర్తి మద్దతు ఉందని చెబుతున్నారు. భూముల విక్రయం ద్వారా తనకు వచ్చిన భారీ మొత్తంలో కొంత ప్రస్తుత మంత్రికి ఇస్తానని ఆ మాజీ హామీ ఇవ్వటంతో ఇద్దరికీ డీల్ కుదిరిందని సిక్కోలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు, వైసీపీ నేతలు అంటున్నారు. ఆ మాజీ మంత్రి ఎన్నికల ముందే టీడీపీ వైపు మొగ్గు చూపినట్లుగా ప్రచారం జరిగింది. కూటమి ఏర్పాటైన వెంటనే ఇక వైసీపీ పనైపోయిందని గ్రహించిన ఆ మాజీ మంత్రి తాను మాట్లాడిన ప్రతి సభలోనూ తాము ఓడిపోతున్నట్లుగా చెబుతూ మైండ్ గేమ్ ఆడారు. జిల్లాలో సీనియర్ నేత అయ్యుండి కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి ఆయన సహకరించలేదు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి పిలిచి అందరినీ కలుపుకుపోవాలని చెప్పినా ఆయన మౌనంగా ఉంటూ తమ వారిని ఓడించేందుకు ప్లాన్ వేశారు. ఇదంతా తర్వాతి కాలంలో కూటమితో కలిసి దందాలు చేసేందుకేనని ఇప్పుడు అర్థమైంది. మరోపక్క ప్రస్తుత మంత్రి కూడా టీడీపీలో అంత సంతృప్తిగా లేరు. మంత్రి పదవి దక్కినప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఆయన్ను పెద్దగా పట్టించుకోవటం లేదు. బాగా సీనియర్ అయిన ఆ మంత్రి కాస్త అసౌకర్యానికి లోనవుతున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొత్త నీరు పారించాలనుకుంటున్న నారా లోకేష్ త్వరలోనే తనకు పదవి లేకుండా చేస్తారని ఆ మంత్రి అనుమానిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా ఇప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలని ఆ మంత్రి డిసైడ్ అయ్యారు. అదన్నమాట సంగతి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.